వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీకాకుళంలో జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో మామూలే అనుకున్న ఒక కొత్త సంకేతం ప్రజల్లోకి పనిచేశారు. ఒక రకంగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటూ ఉంటారు, అలాగే చంద్రబాబు గారిని కూడా ఆయన విమర్శించడం అనేది కామనే. కాకపోతే వీళ్ళిద్దరూ లోకల్ కాదు, నాన్ లోకల్ అంటే ఒక సంకేతం ఇవ్వడం, పరిపాలనా రాజధానిగా ఉత్తరాంధ్రను తీర్చిదిద్దుదాం అనుకుంటే వీళ్లే అడ్డుపడుతున్నారు అంటూ చెప్పడం. వాస్తవానికి డిసెంబర్ ఈ పాటికి ఈ షిఫ్టింగ్ పనులు గతంలోనే ఆయన చెప్పారు, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, డిసెంబర్లో ఇక్కడికి వచ్చేస్తాము అంటూ విశాఖ వాసులకు ఒక సంకేతం ఇచ్చారు. కానీ అలాంటిది ఏమీ లేదు. అంటే ఎవరు అడ్డుకుంటున్నారు, ఎందుకు వెళ్ళట్లేదు, ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూని తెర మీదకి తీసుకురావడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే. వెంకటరెడ్డి గారు, ఏంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఒక కొత్త ఇష్యూని ఏమన్నా లేవనెత్తాలనుకుంటున్నారా? లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనేది, వీళ్ళిద్దరూ లోకల్ కాదు, ఎప్పుడు పక్క రాష్ట్రంలోనే ఉంటారు అనేది ఏంటి కొత్తగా? కొత్తగా ఏం కాదు సార్, పాతదే ఆల్రెడీ ఇష్యూ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు, రెండో ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నాన్ లోకల్ గాళ్ళు, మళ్ళీ రిపీట్ చేసి చెప్తా ఉన్నా, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నాన్ లోకల్ గాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి నివాసం ఎక్కడుందండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అడ్రస్ చెప్పమనండి. ఎక్కడ ఇల్లు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఆయన ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ లో దాదాపుగా 150 కోట్లు పెట్టి ఒక నివాసాన్ని ఏర్పరచుకొని హైదరాబాద్ లో ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ కి అసలు ఏ ఊరో తెలియదు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గం అడ్రస్ లేదు. సో ఆయన ఉండేది కూడా తెలంగాణలో. పవన్ కళ్యాణ్ గారికి మంగళగిరిలో ఇల్లు ఉందన్న సంగతి మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మీ పోరు భరించలేక కుప్పంలో స్థలం కూడా తీసుకున్నారు. దానికి పర్మిషన్ విషయంలో ఎన్ని గొడవలు పడ్డాయి, కట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఇంకా నాన్ లోకల్ ఎలా అవుతారు? మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారికి ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్ మరి ఆయన ఇల్లుంటే మరి ఫ్యామిలీ ఎక్కడ లేదు కదా. మరి ఇల్లుంటే అప్పుడు ఫ్యామిలీ ఏడు ఉంటది కదా. ఆయన ఎప్పుడు వచ్చుకోవడానికి గెస్ట్ హౌస్ ఉంటే దాన్ని కాదు కదా సార్, ఎప్పుడు వచ్చిపోవడానికి గెస్ట్ హౌస్ ఉంటే గెస్ట్ హౌస్, ఇప్పుడు రామోజీరావు కూడా గెస్ట్ హౌస్ ఉంటది ఇక్కడ వైజాగ్ లో. వెంకటరెడ్డి గారు 2014 నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు సార్? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? లోటస్ పాండ్ ఎక్కడ? హైదరాబాద్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ ప్రూఫ్ పులివెందుల, జగన్మోహన్ రెడ్డి గారు ఓటర్ ఐడి పులివెందుల, జగన్మోహన్ రెడ్డి గారు ఆధార్ అడ్రస్ పులివెందుల, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి లోకల్. ఎవరు నాన్ లోకల్ అంటే చంద్రబాబు నాయుడు గారు నాన్ లోకల్, పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్. వాళ్ళిద్దరితో పాటు ఇంకా పర్మనెంట్ నాన్ లోకల్ కొంతమంది ఉన్నారు. ఎవరు? టీవీ5 నాయుడు, ఆయన ఓటర్ ఐడి తెలంగాణ, ఆయన ఓటేసేది తెలంగాణ, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ మొత్తం తెలంగాణ, వాళ్ళు ట్యాక్స్లు కట్టే తెలంగాణ. ఈనాడు రామోజీరావు తెలంగాణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెలంగాణ, వాళ్ళు ట్యాక్స్లు కట్టే తెలంగాణ. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైనా ట్యాక్స్ కట్టాడా? కడతాం తెలంగాణలో ట్యాక్స్. సో వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఒకవేళ ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు హక్కు పులివెందులే. ఆయన ప్రాపర్ అంతా పులివెందులకు సంబంధించి ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నా కూడా, హైదరాబాద్ రాజధానిగా ఉన్నా కూడా పులివెందుల కేంద్రంగానే రాజకీయాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు అక్కడే. బట్ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కుప్పం కేంద్రంగా లేదు. ఆయన చంద్రగిరి లోకల్ అయితే చంద్రగిరి నుంచి పారిపోయి కుప్పం వెళ్ళాడు. బట్ అక్కడ కూడా కుప్పంలో సొంత నివాసం ఏర్పరచుకోవాలి. ఈ రోజు వీళ్ళందరూ హైదరాబాద్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కుతింది, సర్వనాశనం అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ కంపెనీలు రాకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇస్తుంటే రోజు ఏడుపు కొట్టి రాజకీయాలు చేసేటటువంటి ఈ నాన్ లోకల్ గాలని పూర్తిగా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మరోసారి గుర్తు చేసినటువంటి సందర్భం తప్ప కొత్తదనం కాదు. ఆల్రెడీ పాత అంశమే. వీళ్ళు ఆల్రెడీ 2019లో ఆల్రెడీ వీళ్ళని తరిమి కొట్టారు రాష్ట్ర ప్రజలు. సో 2024లో కూడా ఇంకా పూర్తి స్థాయిగా తరిమి కొట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినటువంటి సందర్భం తప్ప వేరే విధంగా కాదని మాత్రం చెప్తారు. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత మీలో ఒక భయం మొదలైందా? అందుకే పదే టార్గెట్ చేయడం, ఇప్పుడు ఏకంగా నాన్ లోకల్ అంటే వీళ్ళిద్దరిని సంబోధించే ప్రయత్నం చేయడం, భయంతోనే ఇదంతా చేస్తున్నారు సార్. ఇప్పుడు అఫీషియల్ గా పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళు అనఫిషియల్ గా ఎప్పటి నుంచో కలిసే ఉన్నారు కదా. అఫీషియల్ గా అంటే బహిరంగంగా అంతకుముందు ఓయో రూముల్లో కలిస్తే ఇప్పుడు బయట రోడ్డు మీదే కలుస్తున్నారు. అంటే పచ్చి లాంగ్వేజ్ లో చెప్పాలంటే అంతకుమించి వాళ్ళిద్దరు విడిగా ఉన్నారని ఎవరు చెప్పారు? అంతకుముందు రహస్యంగా కలుసుకునే వాళ్ళు ఇళ్లలో. ఇప్పుడు ఓపెన్ గానే మీడియా సమక్షంలోనే ఇదిగో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తున్నాడు, కలిసి వస్తున్నాడని మీడియాలో న్యూస్ వస్తుంది. అంతకుముందు మీడియాలో న్యూస్ రాకుండా తెలియకుండా ముసుగులో కలిసేవాళ్ళు. ఇప్పుడు ఓపెన్ గా కలుస్తున్నారు. అంటే మేము భయపడేది ఏముంది? వాళ్ళు ఏమైనా విడిగా ఉన్నారు ఎప్పుడన్నా? 2019లో కూడా ఇండైరెక్ట్ గా కలిసే ఉన్నారు సార్. ఎందుకంటే సిపిఐ, సిపిఎం, బిఎస్పీతో ఆల్ ఇండియా లెవెల్లో చంద్రబాబు నాయుడు ఏదైతే కూటమని వెళ్ళాడు, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ ని
సిపిఐ సిపిఎం బిఎస్పీ కూటమిగా పంపించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి గారి వైపు పూర్తిగా వెళ్లకుండా కొంతన్నా చీల్చి లబ్ధి చేకూర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి ఆలోచనతో విడిగా పోటీ చేయించాడు. ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నారు. అంత పెద్ద తేడా ఉంది. మేము భయపడేది ఏంటి? భయపడేవాడు సింగిల్ గా రాడు కదా. భయపడేవాడు మేము కూడా ఆన్లైన్ ఒక 10 రాజకీయ పార్టీలు అంటేసుకొని వస్తాం. నిజంగా మేము భయపడుతుంటే భయపడలేదు కాబట్టే కదా సింగిల్ గా పోటీ చేస్తాం. మీరు అందరూ మింగిలేరండి. ఒకవేళ మీ వల్ల కాకపోతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎంటేసుకొని రమ్మని చెబుతున్నాం తప్ప ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం అనేది ఉండదు. ఎందుకు? మేము ప్రజల్లో ఉన్నాం. ప్రజలకు మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేసాం. మా ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి మంచి జరిగితే ఓటేయండి, జరగకపోతే వేయద్దు. ఎవరో చెప్పి నమ్మొద్దు. మేము క్లియర్ గా ప్రజలకు చెప్తున్నాం. ఉత్తరాంధ్రలో రాజకీయం మొదలు పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? ఉత్తరాంధ్రని టార్గెట్ చేస్తూ ఉత్తరాంధ్రని పరిపాలనా రాజధానిగా చేయాలంటే చంద్రబాబు గారు అడ్డుకుంటున్నారు అని చెప్పడం, మీరు వెళ్ళిపోవాలంటే మీరు చాలా ముహూర్తాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక రకంగా చాలా ఉగాదులు అయిపోయినాయి. అక్టోబర్ అన్నారు, నవంబర్ అన్నారు, డిసెంబర్ అని చెప్పి మొన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఒక రకంగా డేట్ చెప్పలేదు కానీ డిసెంబర్ 18, 12 అయి ఉంటుంది అన్నారు. మొదటి 2వ వారంలో వెళ్తారని ఆయనే చెప్పడం వల్ల. కానీ ఇప్పుడు వచ్చి ఆ ఏర్పాట్లు లేవు. నిజంగా వెళ్ళేలా ఉంటే ఈ పాటికి హడావుడి కూడా ఏం లేదు. వెళ్తారా లేదో కూడా గ్యారంటీ లేదు. ఏంటి దీని వెనక? మన ఒక్క మాట సార్, మేము అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి 6 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి జరగాలనేటటువంటి ఆకాంక్షతో 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి రాజధానులు 3 ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మేము ఎన్నికలు అయిపోయిన 6 నెలలకి, ఎన్నికలు వచ్చే 6 నెలలకు కాదు. అంటే మేము అధికారంలో రాగానే ఇమీడియట్ గా ఒక 6 నెలల్లోనే కమిటీలు వేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ 6 నెలల్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ 4 సంవత్సరాలుగా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుల దాకా వెళ్ళి అసలు ఇక్కడ అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వద్దు, ఇక్కడి నుంచి ఒక్క భవనం కూడా విశాఖపట్నం కానీ కర్నూలు కానీ తరలించడానికి వీల్లేదని చెప్పి న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకుంది ఎవరు? ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు న్యాయస్థానాల్లో కేసులు వేసింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే విశాఖపట్నంలో వెళ్ళి అక్కడి నుంచి పరిపాలన స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఒక్క బిల్డింగ్ కూడా వెళ్ళకూడదని చెప్పి కోర్టులకు వెళ్ళారు. మరి అంటే అడ్డుకుంటుంది ఎవరు? వాళ్ళే కదా. సో ముఖ్యమంత్రి గారులే కాదు కదా వెళ్ళాలనుకుంటే ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగాన్ని అంతా తీసుకొని వెళ్ళి పరిపాలన చేయాలనుకుంటారు తప్ప ఆయన వాళ్ళ భార్యను తీసుకొని వెళ్ళి నేను ఒక్కడనే వైజాగ్ లో ఉండాలని అనుకోరు కదా. సో అందరినీ తీసుకొని వెళ్ళి చేయాలని అనుకుంటున్నప్పుడు దాన్ని అడ్డుకుంటున్నటువంటి ఈ రాక్షసుల గుంపు ఎవరుందో వీళ్ళందరూ కూడా నాన్ లోకల్ వాళ్ళు. ఇక్కడ ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరుగుతుంటే వాళ్ళు తట్టుకోలేరు. ఏదైతే విశాఖపట్నానికి రాజధాని వస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఏదైతే నిన్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పలాసలో ఓపెన్ అయినా వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. ఏదైతే విశాఖపట్నానికి సమ్మిట్ వస్తే భోజనాల కోసం కొట్టుకున్నారని చెప్పి అసహ్యమైనటువంటి నీచమైనటువంటి రాతలు రాశారు. కంపెనీలు వస్తుంటే వెళ్ళగొట్టాలనేటటువంటి నీచమైనటువంటి రాతలు రాసి విశాఖపట్నంలో మొన్న ఏదో బోట్లు తగలబడితే బోట్లు తగలబడ్డాయి కాబట్టి రాజధానిగా విశాఖపట్నం పనికిరాదంట. ఎల్జీ పాలిమర్స్ అగ్ని ప్రమాదం జరిగితే ఎల్జీ పాలిమర్స్ అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి విశాఖపట్నం రాజధానిగా పనికిరాదంట. సముద్రంలో మామూలుగానే తుఫాన్లు వస్తాయి సార్, తుఫాన్లు వస్తాయి కాబట్టి విశాఖపట్నం రాజధానిగా పనికిరాదంట. ఇలాంటి రాతలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించాలన్నట్టు చూసి ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధినే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్ అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి నీచమైనటువంటి ఈ నాన్ లోకల్ గాల్ని ఖచ్చితంగా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఉండేది తెలంగాణ, వీళ్ళుండేది హైదరాబాద్ కేంద్రంగా. బట్ వీళ్ళు నిరంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద బుర్ర జల్లుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అవ్వాలని చెప్పి పని కట్టుకొని రాతలు రాస్తున్నటువంటి ఈ నాన్ లోకల్ గాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ టీవీ5 నాయుడు కావచ్చు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కావచ్చు, ఈనాడు రామోజీరావు కావచ్చు, ఎవరైతే చంద్రబాబు నాయుడు అండ్ వాళ్ళ దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ప్రకటన చేశారు డిసెంబర్లో వెళ్ళిపోతానని. ఆయన బయట నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో కోర్టులో పిటిషన్ వేయడం, మళ్ళీ దాన్ని అడ్డుకోవడం, ఆ పిటిషన్ ద్వారా మళ్ళీ ఆగిపోవడం. ఒక రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడైనా వెళ్ళి కూర్చొని పరిపాలించవచ్చు, దానికి ఏమి ప్రాబ్లం లేదు. ఇవన్నీ అయితే షిఫ్ట్ చేయగానే పరిపాలన అయితే ప్రారంభించేస్తామనేది కదా. మీరు రిషికొండ మీద భవనాలు తీసుకున్న, క్యాంప్ ఆఫీస్ పెట్టిన అని చేసిన, అసలు వెళ్ళే ఉద్దేశం ఉందా ఈ సంవత్సరంలో? వెళ్ళకపోతే అక్కడ బిల్డింగ్లు కట్టం కదా. అదే అండి, ఇప్పుడు అక్కడ వెళ్ళకపోతే ముఖ్యమంత్రి గారి వెళ్తారా లేదంటే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తామని పోస్ట్ పోన్ చేస్తారు? లేదు సార్, ఖచ్చితంగా ఈ డిసెంబర్ లో వెళ్ళాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు. బట్ ఆ డేట్ అనేది సగం డిసెంబర్ అయిపోయింది, వర్క్ జరుగుతా ఉన్నట్టుంది. ఐ థింక్ నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఇంకా బిల్డింగ్లకు సంబంధించినటువంటి వర్క్ ఇంకా పూర్తి అయినట్లే లేదు. ఖచ్చితంగా వెళ్తారు, దాంట్లో నో డౌట్. ఎందుకంటే విశాఖపట్నమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు. దీన్ని ఎవరన్నా కాదన్నా. ఎందుకంటే అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి నగరం హైదరాబాదు, చెన్నై, కోల్కతాకి ధీటుగా ఉండేటటువంటి నగరం విశాఖపట్నం. దాన్ని మనం పరిపాలనా రాజధానిగా చేసుకొని అక్కడ కానీ మనం రాజధానిగా
వెళ్తే ఖచ్చితంగా విశాఖపట్నం టు విజయనగరం రెండు హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ఏదైతే జంట నగరాలుగా ఉండి అతి పెద్ద రాజధాని అయ్యేటటువంటి అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో మనమే అమరావతిలో లాగా లక్షల కోట్లు ఖర్చు పెట్టేటువంటి అవసరం లేదు. ఇది ఒక 5,000 కోట్ల నుంచి 10,000 కోట్లు ఖర్చు పెడితే ఆల్రెడీ బ్రహ్మాండం. ఆల్రెడీ విశాఖపట్నం ఇప్పుడు మెట్రోపాలిటన్ నగరంగా ఉంది. రోడ్డు మార్గం, రైల్వే మార్గం, జల మార్గం, వాయు మార్గం అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటి నగరం. సో ఇప్పుడు మీకు అమరావతి అంటే మళ్ళీ రైల్వే ట్రాక్ లేదు, రైల్వే మార్గం రావాలి, మళ్ళీ మీకు ఎయిర్పోర్టు. సో ఇక్కడ ఉన్నటువంటి భూములన్నింటిలో మళ్ళీ కొత్త కొత్త బిల్డింగ్లు కట్టాలి. ఇవన్నీ సాధ్యపడేటటువంటి అంశం కాదు కాబట్టి పరిపాలనా రాజధానిగా విశాఖ అనేది నిర్ణయించుకున్నాం. తాత్కాలికంగా అడ్డుకోగలరు. తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా ఏదైతే న్యాయస్థానాల్లోకి వెళ్ళి పిటిషన్లు వేసి ఏదన్నా ఒక నెలల తరబడి అడ్డుకోగలమో తప్ప పర్మనెంట్ గా అయితే అడ్డుకోలేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా విశాఖపట్నం అనేది పరిపాలనా రాజధానిగా ఉండి తీరుతుంది. పూర్తిగా రాజధాని తరలించే ఉద్దేశంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే వెనకడుగు వేస్తున్నారు అనేది. ఓన్లీ పరిపాలనా రాజధాని కాదు, రాజధానిని షిఫ్ట్ చేయాలి అనేది. 3 రాజధానులు అనేది జస్ట్ మీ నినాదం మాత్రమే, కానీ పూర్తిగా రాజధాని షిఫ్ట్ చేసే ఆలోచన వల్ల వెనకడుగు చేస్తున్నారు. కోర్టులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అట్లాంటి ఆలోచన అయితే ఏం లేదు సార్. 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది మా ఆకాంక్ష. రాయలసీమలో హైకోర్టు ఉండాలనేది శ్రీబాగ్ వడంబడికి నుంచి ఉన్నది. దశాబ్దాలకు వాళ్ళకు ఉన్నటువంటి కళ. దాన్ని ఆ కళను మేమేమి చెదరగొట్టేటటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ఆ కళను సాకారం చేసే తీరుతాం. మేము అన్నట్టుగా మొత్తం పూర్తి స్థాయిగా ఒకే చోటకి తరలించేటటువంటి అంశం అయితే లేదు. అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పుట్టిస్తున్నటువంటి పుకార్లే. విశాఖపట్నంలో సెక్రటేరియట్, అదేవిధంగా మీరు అన్నట్టుగా రాజ్భవనం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం, సో ముఖ్యమంత్రి గారి పరిపాలన అంతా అక్కడి నుంచి ఉంటది. ఏదైతే జుడిషియల్ కి సంబంధించినటువంటి అంశాలు అంటే ఏపీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కూడా గవర్నర్ అండర్ లో ఎక్కువ ఉంటది కాబట్టి అదేమన్నా విశాఖపట్నం ఉండొచ్చాం. కొన్ని ఏదైతే జుడిషియల్ కి సంబంధించినటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి బిల్డింగ్లు కానీ, ఆ కార్యాలయాలు, మీరు అన్నట్టు హైకోర్టు, ఇవన్నీ రాయలసీమ బేస్ గా ఉంటాయి. అసెంబ్లీ, కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కూడా అమరావతి బేస్ గా ఆల్రెడీ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో 3 ప్రాంతాలు ఖచ్చితంగా 3 రాజధానులు అనేది ఉండి తీరుతాయి. బట్ మీరు అన్నట్టు కొన్ని నెలలు లేట్ అవ్వచ్చు అంతే. మీరు అన్నట్టే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కౌంటర్, లేదంటే దానికి చంద్రబాబు గారి కౌంటర్, దాదాపు 4 నెలల తర్వాత ఆయన మాట్లాడారు మీడియా ముందు. ప్రకృతి విపత్తుల విషయం కానీ, మొన్న తుఫాన్ విషయంలో ఫెయిల్ అవుతుంది పూర్తిగా వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కేంద్రంతో మాట్లాడి చర్చించి ఇమీడియట్ గా నిధులు తేలేకపోతున్నారు అనేది. ఆయన గతంలో హరికేన్ దగ్గర నుంచి చెప్పుకొచ్చారు. హుదూద్ కానీ, తిత్లీ కానీ ఆయన ఉన్నప్పుడు చాలా ఫాస్ట్ గా నడిచిపోయిన పనులు మేము అడగగానే వేల కోట్ల రూపాయలు తెచ్చి జనాలకు పనిచేసాం. ఈ విషయంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు నిజంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడైనా పంట నష్టం జరిగితే, అది వరదలు వచ్చి కావచ్చు, లేదంటే వర్షాలు పడి కావచ్చు, అదే సీజన్ లో ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళకి అందించి ఆ పంట నష్టం ఎంత జరిగిందో అంచనా వేసి అదే సీజన్ లో అందించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. బట్ ఇప్పుడు ఈ సీజన్ లో పంట నష్టం జరిగితే వచ్చే 2 సంవత్సరాల తర్వాత, అంటే వచ్చే సంవత్సరం, ఆ 15 సంవత్సరం కూడా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ అన్నటువంటి దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందా రాలేదా అనేది ఇక్కడ సెకండరీ ఇష్యూ. బట్ వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇమీడియట్ గా అందిస్తున్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం. రెండో అంశం వచ్చేటప్పటికి హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు 1000 కోట్లు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగితే 100 కోట్లు ఇచ్చారు. ఆ 100 కోట్లకి లెక్కలు చెప్పలేదని చెప్పి మిగిలిన డబ్బులు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. ఏందండి ఈయన మళ్ళీ మాట్లాడేది ఈ రోజు? ఏంది ఈయన ఉన్నప్పుడు తిత్లీ తుఫాన్ వస్తే తిత్లీ తుఫాన్ దగ్గరికి తర్వాత బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి కొన్ని నెలల తర్వాత ఈయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సార్ మాకు ఊరికొచ్చి 500 రూపాయలు ఇస్తా అన్నారు సార్, ఏంటి మా పరిస్థితి అంటే తోకలు కత్తిరిస్తా పిచ్చి పిచ్చి వేసాలేద్దని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఇది వాళ్ళు ఇబ్బందుల్లో ఉండి అదేంటి సార్ మాకు నష్టపరిహారం ఉండి ఊరికొచ్చి 500 ఇస్తానంటున్నారండి, ఊరికొచ్చి 500 ఏంటి అని అంటే తోకలు కత్తిరిస్తా అన్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాళ్ళకి సంబంధించి ఏదైతే జీడి కొబ్బరి చెట్లు, వాటికి సంబంధించినటువంటి జీడి చెట్లు అవన్నీ పడిపోతే మేము వచ్చిన తర్వాత, అంటే అధికారంలోకి మేము వచ్చిన తర్వాత అదనంగా మేము పరిహారం ఇచ్చాం సార్. అది మానవత్వం ప్రభుత్వంగా మేము చేసినటువంటిది. సో వాళ్ళ మానవత్వం లేనటువంటి ప్రభుత్వానికి, మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్ గా అధికార యంత్రాంగాన్ని జరగక ముందే అలర్ట్ చేసి ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం అయితే ఖచ్చితంగా జరుగుద్ది, దాన్ని ఎవరు కూడా కాపాడలేనటువంటి అంశం. సో ప్రాణ నష్టం ఎక్కడ జరగకుండా ఆ కుటుంబాలను ఆదుకొని, సో వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళకి రిలీఫ్ వచ్చిందా లేదా అనేది చెప్పి ఆ కార్యక్రమాలన్నీ దగ్గరుండి అధికార యంత్రాంగం చేయించి అప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ మీకు అయిందా లేదా అని అడుగుతా ఉన్నారు. అది కదా ముఖ్యమంత్రి మాటల్లో, చంద్రబాబు గారి మాటల్లో నేను చెప్పింది, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు. ఇలాంటి జరిగినప్పుడు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిధులు తీసుకురాలేకపోతున్నారు, ఇమీడియట్ గా వాళ్ళని ఆదుకోలేకపోతున్నారు. కేంద్రానికి మీకు సఖ్యత కారణం? కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి దాన్ని ఏదైతే ఎంత పంట నష్టం జరిగిందని చెప్పి అంచనా చేసి
అప్పుడు వెళ్తది. నిన్న కూడా వచ్చారు. ఈ రోజు కూడా ఓ జిల్లాలో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే యంత్రాంగం వచ్చి ఇక్కడ ఎంత పంట నష్టం జరిగిందనేది వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటున్నారు. ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం ఎంత నష్టం జరిగిందనేది రిలీజ్ చేస్తారు. మేము అడగగానే ఫస్ట్ రోజు 1000 కోట్లు అడిగితే 1000 కోట్లు ఇవ్వరు కదా. సో ఆల్రెడీ కొంత ఏదైతే ఫండ్ ఉంటుందో ఆ ఫండ్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఎందుకంటే ఈ ప్రకృతి విపత్తు నివారణ ఫండ్ అని ఉంటుంది కాబట్టి దాని ప్రకారం కొంత అనేది దాంట్లో నుంచి వెసులుబాటు ఉంటుంది. బట్ ఇక్కడ అంచనా వ్యయం వేసిన తర్వాత మేము ఒక ప్రపోజల్ పెడతాము. ఇదిగోండి ఇంత పంట నష్టం జరిగింది, ఇది ప్రతి మండలంలో ఒక మండలంలో ఎంత జరిగింది, ఒక విలేజ్ ఎంత, ఫలానా రైతు ఎంత అని చెప్పి ఇక్కడి నుంచి పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళు కూడా వస్తారు కదా పరిశీలించడానికి. ఆల్రెడీ వచ్చారు వాళ్ళు వచ్చి ఆల్రెడీ మొన్న కృష్ణా జిల్లాలో బాపట్ల జిల్లా వీటన్నిటిని పర్యటన చేశారు. సో వాళ్ళు పర్యటనలు చేసి చూసి వాళ్ళు ఎంత ఇవ్వాలనే దాని ప్రకారం ఇస్తారు. దాన్ని ఒత్తిడి తేలేదని చెప్పి ఈయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ విధంగా మాట్లాడతారు సార్? సార్ ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. నేను మాత్రమే లోకల్, వీళ్ళిద్దరూ కూడా నాన్ లోకల్ అని చెప్పి ప్రజల్లోకి ఒక మెసేజ్ పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. దీని వెనక రాజకీయం నిజంగా ప్రజలు అలా ఆలోచించి లోకల్గా ఉన్న నాయకుడినే ఎంచుకోవాలని అనుకుంటే ఇంక మీ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇప్పట్లో ఇంకెవరో సీఎం గారు. ఏంటి దాని వెనక ఫైనల్ గా ఒక ఉద్దేశం చెప్పారు? ఇక్కడ ఇప్పుడు రాష్ట్రం విడిపోక ముందు ఒకటి, విడిపోయి దాదాపు 10 ఏళ్ళు పూర్తి అవుతున్నాడు అని సందర్భం. మీరు అన్నట్టు మొట్టమొదటి 5 ఏళ్ళలో అంటే మీరు అన్నట్టుగా ఎవరైనా కూడా హైదరాబాద్, ఎందుకంటే అప్పుడు దాకా వాళ్ళందరి నివాసాలు అక్కడే ఉన్నాయి కాబట్టి మీరు అన్నట్టుగా మేము కూడా అపోజిషన్. అప్పుడు మీరు అపోజిషన్ లో ఉండి రాష్ట్రం విడిపోయినా మీరు రాలేదు, నేను ఇందాక అడిగింది కాదు సార్. మొట్టమొదటి కాదు, అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎన్నికలు అయిపోయి ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి 2.5 సంవత్సరాల తర్వాత ఏదైతే ఇక్కడ ఇల్లు తీసుకోవాలి, సో ఇంటిని కూడా సొంత ఇల్లుని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ దాదాపుగా మీ సంవత్సరం పడుతుంది ఎక్కడైనా కూడా ఒక ఇల్లు చేయాలంటే. అంటే మేము ఇమీడియట్ గా ఒక 2.5 years లో డెసిషన్ తీసుకున్నాం. ఎన్నికల కంటే ముందే 2019 ఎన్నికల కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ ఆల్రెడీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు ఆల్రెడీ. సో ఆల్రెడీ ఇక్కడ నివాసం ఆల్రెడీ గృహప్రవేశం చేశారు. దాని పక్కన మేము పార్టీ ఆఫీస్ గా యూజ్ చేసుకున్నాం అనుకున్నాం. సో దాని అధికారుల రంగాన్ని క్యాంప్ ఆఫీస్ గా పెట్టుకుని అక్కడి నుంచే పరిపాలన చేస్తాను. బట్ ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. మరి మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇల్లు కట్టుకోలేదు సార్? ఆ కరకట్ట కొంపేదో కొనుక్కోవచ్చుగా మీరు అన్నట్టుగా. నిజంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులకి పదవలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు మరి ఫ్యామిలీ ఇక్కడ ఎందుకు ఉంటలేదు? ఆయనే ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చామని చెప్పి ఆయన చెబుతాడు, ఈయనేమో అద్దెకున్నానని చెప్తాడు. సో వీళ్ళేమో పొద్దున ఇండిగో ఫ్లైట్ వచ్చి సాయంత్రం ఇండిగో ఫ్లైట్ అది కూడా చూపించారు కదా, ట్రాన్సాక్షన్స్ కూడా చూపించారు కదా. హెచ్ఆర్సీ క్లెయిమ్ చేశారు, అద్దె కట్టినట్టు చూపించారు, హెచ్ఆర్సీ క్లెయిమ్ చేశారు. మళ్ళీ ఏమో ఈ నివాసానికి నాకు సంబంధం లేదని ఈయన అంటాడు, ఆయన అంటాడు. రకరకాలుగా జరిగినటువంటి సందర్భం. నేనైతే ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళందరూ హైదరాబాద్ బేస్ గా ఉండి ఎవరైతే టీవీ5, ఏబిఎన్, ఈనాడు, చంద్రబాబు నాయుడు అండ్ దత్తపుత్రుడు వీళ్ళందరూ హైదరాబాద్ బేస్ గా ఉండి హైదరాబాద్ లోనే పర్మనెంట్ గా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నిరంతరం విషం జిమ్ముతా ఉన్నారు. ఇటువంటి నాన్ లోకల్ గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం లేదు. ఈ నాన్ లోకల్ గాలని పర్మనెంట్ గా తెలంగాణ లోకల్ గానే అక్కడే ఉండేటట్టుగా మన 2024 ఎన్నికల్లో ఏదైతే తీర్పు ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు. ఖచ్చితంగా 2019లో ఏ విధంగా తెలుగుదేశానికి, జనసేనకి ప్రజలు బుద్ధి చెప్పారో అంతకంటే ఇంకా బాగా బుద్ధి చెప్తారు 2024 ఎన్నికల్లో. ఒక్క సీటు కూడా వాళ్ళకి రాకుండా మొత్తం 175 ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలవాలనేది మేము టార్గెట్ గా వెళ్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తాం అనేటువంటి నమ్మకం మాకు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం, మొత్తానికి లోకల్ నాన్ లోకల్ ఈ ఇష్యూని అయితే కొత్తగా తెర మీద తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరూ కూడా నాన్ లోకలే, ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉండట్లేదు అనేది. ఎంతవరకు దీన్ని ప్రజలు ప్రామాణికంగా తీసుకుని రేపొద్దున ఓట్లు వేస్తారు, ఇది ఎంతవరకు ఇటువంటి కొత్త రాజకీయాలు ఎన్నికల దగ్గర పడే కొద్దీ ఇటువంటి ఇంకెన్ని చూడాలి, చూద్దాం ఏం జరుగుతుంది.